రోజుకో కండువా పూటకో గుర్తు ప్రచారంలో రంగులు మారుస్తున్న నాయకులు ద్వితీయ నేతల నుంచి బస్తీ నేతల వరకు అదే తీరు ఓటర్ల కంటే నాయకులపైన పార్టీల గురి ప్రత్యర్థి పార్టీ నేతలపై నజర్ కండువా కప్పేందుకు చర్చలు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓ బస్తీ సంఘం నాయకులు మొన్నటి వరకు ఓ పార్టీకి మద్దతుకు ప్రచారం చేశాడు 2-3 రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు వ్యక్తులు వారే కానీ వారు కప్పుకునే కండువాలు వేయాలని చెప్పే పార్టీల గుర్తులు మారిపోయాయి మల్కాజ్గిరి లోక్సభలోని ఓ బస్తీ నాయకుడు చెప్పిందే స్థానికులకు వేదం ఆయన చెప్పిన గుర్తుకే ప్రజలు ఓటేస్తారు దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు ఆయన ద్వారా మంత్రాంగం మొదలు పెట్టారు ఏం కావాలో చెప్పమంటూ బేరసారాలు పూర్తి చేశారు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది పాదయాత్రలు అగ్రనేతల రోడ్ షోలతో పాటు అంతర్గతంగా బస్తీలు కాలనీల నాయకులు ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు కృషి చేస్తున్నారు ఓవైపు ఎండలు మండుతున్న క్షణం తీరిక లేకుండా ఎన్నికల్లో గెలుపునకు పాటు పడుతున్నారు ప్రచార విరామం సమయంలో బస్తీ కుల యువజన సంఘాల గొంపగుత్త ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మాకు ఓటు వేస్తే ఏమిస్తాం మున్ముందు ఏం చేస్తామన్నది వివరిస్తూ ఓట్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే డిమాండ్ తక్కువగా ఉన్నా ఎలాగైనా గెలవాలని పట్టుదల ఉన్న పార్టీలు అభ్యర్థుల సర్వశక్తులు ఒడ్డుతున్నారు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామనే హామీలతో పాటు కొన్ని చోట్ల ఓటుకు నోటు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు హామీల కన్నా ప్రలోభంపైనే గెలిచాక ఇది చేస్తాం అన్న హామీల కంటే ఇప్పటికిప్పుడు ఓట్లు పొందడం ఎలా అన్న దానిపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి ఆయా పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో స్థానికంగా పలుకుబడి ఉన్న నేతల వెంట తీసుకెళ్తూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు పలుకుబడి నేతలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే నజరానాలతో తమ వైపు తిప్పుకుంటున్నట్టు తెలుస్తోంది మల్కాజ్గిరిలో ఓ పార్టీ అభ్యర్థి భారీగా ఖర్చు చేస్తున్నాడు ఆ పార్టీ కార్పొరేటర్లకు ఖర్చుల నిమిత్తం 10 లక్షల చొప్పున ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది అదే నియోజకవర్గంలో మరో అభ్యర్థి యువజన కాలనీ సంఘాలకు లక్షల నజరానా ఇస్తున్నారు కొందరు అభ్యర్థులు కాలనీ సంఘాల ప్రతినిధులకు మందు విందు ఏర్పాటు చేసి ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు సికింద్రాబాద్లో ఓ అభ్యర్థి పలువురు నమ్మకస్తులకు బస్తీ ఓట్ల కొనుగోలు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం ఇగో కండువా కప్పి అసెంబ్లీ ఎన్నికలతో పోటీస్తే గ్రేటర్లో పార్టీల పరిస్థితులు వేగంగా మారుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 14 మంది కార్పొరేటర్లు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఎల్బీనగర్కి చెందిన ఓ కార్పొరేటర్ బీజేపీ నుంచి హస్తం గూటికి చేరారు ఎన్నికల నాటికి ఆ రెండు పార్టీల నుంచి మరికొందరిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ పాదువులు కలుపుతోంది డివిజన్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అసంతృప్తులకు గాలం వేసి కండువా కప్పాలని ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్లోని కీలక నేతల నమ్మకస్తులు ఇందులో కీలక భూమిక పోషిస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తదితర పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారు నాయకుల చేరికతో క్షేత్రస్థాయిలో పరిణామాలు మారుతున్నాయి సో దీన్ని బట్టి చాలా సింపుల్గా అర్థమైనటువంటి అంశం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా డబ్బు ఇచ్చి జనాల్ని ప్రలోభాలకి గురి చేస్తూ ఆ ప్రలోభాలకు గురి చేసి ఆ లోకల్ లీడర్లని ప్లస్ వాళ్ళ ఓట్లని కొనుగోలు చేసి జనాలను మభ్య పెడుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అసెంబ్లీ స్థాయి నుంచే మొదలుపెట్టి ఇప్పుడు పార్లమెంట్ వరకు కూడా ప్రతి లొకేషన్ని ప్రతి ఎన్నికని ప్రభావితం చేయగలిగినటువంటి వీళ్ళు ఇక ఎన్ని చేస్తారో చూడాలి ఇక్కడ ఎంత దిక్కుమాలిన చర్య అంటే ఇక చూడుర్రు ఇక 3 రోజుల క్రితం వరకేమో ఒక కండువా కప్పుకొని తిరిగిరాట ఇగో మొన్నటి వరకు ఒక పార్టీకి మద్దతుగా ప్రచారం చేశాడు 2-3 రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు ఇక దీన్ని ఎట్లా చూడాలా ప్రజల మీకు చెప్పండి నాకు అర్థం కాదు ఎట్లా చూస్తే వీళ్ళు మారుతారు ఇట్లాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు నిన్నటి దాకానే ఒక గుర్తు డబ్బులు తీసుకొని ఇవాళ ఆ డబ్బులు ఇవ్వలేదని ఇంకో పార్టీ గుర్తు మీద ఓటేయమని చెప్పేసి డబ్బులు తీసుకుని ఇంకొకరికి సపోర్ట్ మనం ఓట్లు వేస్తున్నప్పుడు దయచేసి మీకు ఎవరు కావాలో మీరు ఆలోచించుకోండి ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది చదువుకున్నోళ్ళు చాలామంది ఓట్లు వేస్తలేరు అనేటువంటి కంప్లైంట్ ఒకటి ఉన్నది చదువుకున్నోళ్ళే ఓట్లు వేయకపోతే చదువు రానోడు ఏం ఓట్లు వేస్తాడు సమాజం ఆలోచించాలి ప్రజలు ఆలోచన పెరగాలి ఈ విషయంలో నా ఒక్క నోటు వేయకపోతే ఏమైతే నీ ఒక్క నోటు వేయకపోతే దేశం సంకనాకిపోతుంది ఆ విషయం నీకు తెలుసా ఖలిస్తానీ ఉగ్రవాదులకు రోహింగ్యాలకు ముస్లింలకు అలాగే ఇంకా వేర్పాటువాద శక్తులకు సపోర్ట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి కనుక నువ్వు ఓటేస్తే దేశం సంకనాకి సర్వనాశనం అవుతుంది ఇది నీకు తెలుసా తెలంగాణ రాష్ట్రం పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాలే దీనికి పెద్ద ఉదాహరణ గుడిల మాన్యాలు దేశ ప్రజలకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా నాశనం చేస్తున్న ఈ రెండు పార్టీలు మీరు చూస్తలేరా ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఒక్క పార్టీ మీ ఒక్క ఓటు
భారతదేశ భవితవ్యాన్ని మారుస్తుంది. మీ ఒక్క ఓటు మీకు వచ్చేటువంటి మీ ప్రభుత్వ పథకాల విలువలని మారుస్తుంది. మీ ఒక్క ఓటు రేపు రానున్నటువంటి మీ తరం యొక్క ప్రజల జీవన విధానాన్ని మారుస్తుంది. మీ ఒక్క ఓటు మీరుంటున్నటువంటి లొకాలిటీలో మీకు నీళ్లు తెస్తుంది, కరెంటు తెస్తుంది, రోడ్లు తీసుకొస్తుంది, పారిశుద్ధ్యాన్ని ప్రాపర్గా ఉంచుతుంది. మీ ఒక్క ఓటు మీకు మీ నెత్తి మీద ప్రభుత్వాలు పెట్టేటువంటి అప్పుల స్థాయిని తగ్గిస్తుంది. మీ ఒక్క ఓటు మీ జీవిత విధానాన్ని మారుస్తుంది. మీ ఒక్క ఓటు ఇవాళ ఆ రాజపుష్ప ఎవడైతే మెదక్ నుంచి నిల్చున్నాడో బీఆర్ఎస్ అభ్యర్థి వాడు వెంకటరామిరెడ్డి అట్లాంటి దొంగనా కొడుకుల్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా మారుస్తుంది. మీ ఒక్క ఓటు వల్ల ఆ 3,000 కోట్ల స్కామ్ చేసినటువంటి ఏందది చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి గుడ్ల మీద స్కామ్ చేసినటువంటి రంజిత్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఆపుతుంది. మీ ఒక్క ఓటే. నేను ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది అనేటోళ్ళందరికీ ఈ సమాధానం. మీ ఒక్క ఓటే 500 ఏళ్ళుగా హిందూ సమాజం ఎదురు చూస్తున్నటువంటి రామాలయ నిర్మాణానికి దారి చూపిస్తుంది. మీ ఒక్క ఓటే రేపొద్దున కాశీ విశ్వనాథ్ మందిర్ని తయారు చేస్తుంది. మీ ఒక్క ఓటే రేపొద్దున మధురలో కృష్ణుడి ఆలయ నిర్మాణానికి దారి చూపిస్తుంది. మీ ఒక్క ఓటే గుడి మాన్యాలు మింగుతున్న వాళ్ళు గుడి మాన్యాలు మింగకుండా చేస్తుంది. మీ ఒక్క ఓటే మీరు మీ ఏరియాలో డెవలప్మెంట్ లేకపోతే ఆ లోకల్ కార్పొరేటర్ని, ఎమ్మెల్యేని, మంత్రిని, సీఎంని, కేంద్ర మంత్రిని, ఆఖరికి పిఎంని కూడా గల్లా పట్టుకొని నిలదీసేలాగా తయారు చేస్తుంది. మీ ఒక్క ఓటే. మీ ఒక్క ఓటే కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ విద్యను తగ్గించి ప్రభుత్వ విద్యలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆలయాలు తయారయ్యేలాగా తయారు చేస్తుంది. మీ ఒక్క ఓటు. కార్పొరేట్ విద్యల్ని మేము అందుకోలేకపోతున్నాం అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్న చాలామంది ఓట్లు వేయక ఇంట్లో కూర్చొని కాళ్ళార పెట్టుకొని పన్నందుకే దొంగలు, దోపిడీదారులు అధికారంలోకి వచ్చి మన బతుకులతో ఆడుకుంటున్నారు. మీ ఒక్క ఓటు వేస్తే దేశం బాగుంటుంది, నువ్వు బాగుంటావు. నా ఇంట్లో నేను ఉన్నానా ఏసీ వేసుకొని పన్ననా కాదు. నీ ఇల్లు బాగుండాలన్నా, నీ దేశం బాగుండాలన్నా నువ్వు వేయాల్సింది ఒక్క ఓటే. ఆ ఒక్క ఓటు పోయి వేసిరా. నిన్న ఒక మౌలానా అనుకుంటా వెస్ట్ బెంగాల్లో కామెంట్ చేస్తూ ఉన్నాడు ఒక వీడియోలో నేను చూసిన. మమతా బెనర్జీ ఉంటున్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ మన వక్ఫ్ బోర్డు ఆలయం, మన వక్ఫ్ బోర్డు భూమే. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హైకోర్టు మన వక్ఫ్ బోర్డు భూమే అన్నాడు ఆయన. తమిళనాడులో చూసినాం 1700 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయం వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్నదట. దీన్ని బట్టి అర్థం చేసుకోర్రి ఏ భూమి ఏడికెళ్ళి వచ్చింది, అసలు భారతదేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఎప్పుడు మొదలైంది అనేటువంటిది. ఇంతకంటే డీటెయిలింగ్లోకి నేను వెళ్తే చాలా చాలా దారుణమైన నిజాలు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఆ ఒక్క ఓటు ఆలోచించుకొని ఎవరికి వేస్తున్నారు అనేటువంటిది.